వెల్కమ్ బ్యాక్. అమరవీరుడు జవాన్ అహ్మద్ ముస్తాక్ మృతదేహం ఇవాళ హైదరాబాద్కు రానుంది. మధ్యాహ్నం బేగంపేటకు చేరుకోనుంది. అక్కడే సైనికుడికి త్రివిధ దళాలు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత స్వగ్రామానికి తరలిస్తారు. అటు ముస్తాక్ ఆఖరి చూపుల కోసం కుటుంబంతో పాటు అభిమానులంతా కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. సియాచిన్లో మంచు తెప్పల కింద వీరమరణం పొందిన అహ్మద్ ముస్తాక్ మృతదేహాన్ని కర్నూలుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడసారి ఆ వీర జవాన్ను చూసేందుకు ఆయన స్వగ్రామం కన్నీళ్లతో ఎదురు చూస్తోంది. అధికారుల అంచనాలతో పార్నేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లా పార్నేపల్లికి చెందిన అహ్మద్ ముస్తాక్ ఏడాదిన్నర క్రితమే నంద్యాలకు చెందిన నసీమున్నిసాతో వివాహమైంది. 6 నెలల కొడుకు కూడా ఉన్నాడు. ప్రేమ భావోద్వేగాలు తెలియని ప్రకృతి ఆ కుటుంబానికి కన్నీళ్లనే మిగిల్చింది. మంచు తుఫానుతో జరిగిన యుద్ధంలో అహ్మద్ ముస్తాక్ వీరమరణం పొందాడు. ముస్తాక్ అంత్యక్రియల కోసం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నంద్యాలకు తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అక్కడి నుంచి స్వస్థలం పార్నేపల్లికి తీసుకుని వెళ్తారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. మరోవైపు జవాన్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 25 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇల్లు, ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ముస్తాక్కు చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. 2003లో ఆర్మీలో చేరిన అతడు నిబద్ధతతో పనిచేస్తూ కొద్ది రోజుల్లోనే గుర్తింపు పొందాడు. అతడి స్ఫూర్తితోనే పార్నేపల్లి నుంచి 9 మంది యువకులు భారత సైన్యంలో చేరారు. అహ్మద్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఆఖరి చూపులు చూసేందుకు కన్నీళ్లతో ఆశగా ఎదురు చూస్తోంది. తమ ఆలనా పాలన చూసుకుంటాడనుకున్న బిడ్డ తిరిగి రాని లోకాలకు వెళ్లాడని తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇక అతని భార్య పరిస్థితి వర్ణనాతీతం. అహ్మద్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చంటి పిల్లాన్ని ఎత్తుకుని ఏడుస్తూనే ఉంది. సామాన్య కుటుంబంలో పుట్టి దేశానికి ప్రాణాలర్పించిన వీర జవాన్ ముస్తాక్కు పార్నేపల్లిలోని ప్రతి ఇళ్లు కన్నీటి నివాళులర్పిస్తోంది. మరోవైపు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు ముస్తాక్ స్నేహితులు. తమ స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, యావత్ భారతావని గుండెల్లో ముస్తాక్ అహ్మద్ బదిలంగా నిలిచిపోతాడని అంటున్నారు. అతని పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ శ్రద్ధాంజలిగా పార్నేపల్లిలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అహ్మద్ అదే గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడు. 6వ తరగతి నుంచి మండల కేంద్రమైన బండి ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. అత్యంత పేదరికంలో ఉన్న తన కుటుంబానికి ఆసరాగా ఉండటంతో పాటు దేశానికి ఏదో చేయాలన్న తపన ముస్తాక్ను సైన్యం వైపు నడిపించింది. 2003లో ఇండియన్ ఆర్మీలో అడుగుపెట్టాడు. వృత్తిలో నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తూ ఊళ్ళో యువతకు ఆదర్శంగా నిలిచాడు ముస్తాక్. పుట్టిన భూమి రుణం తీర్చుకోవాలంటే సైన్యంలో చేరడమే మార్గమని తన తోటి విద్యార్థులకు చెప్పేవాడు ముస్తాక్. అతన్ని చూసి పార్నేపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 9 మంది యువకులు సైన్యం బాట పట్టారు.